వెల్కమ్ టు శ్రీవాణి ఎంటర్‌ప్రైజెస్. నేను బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ తోటైతే వచ్చానండి. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి హాఫ్ వైట్ అనమాట. సెరమిక్ కుందన్స్ వాడాను నేను. అలాగే స్క్వేర్ షేప్ పింక్ కలర్ కుందన్ యూజ్ చేశాను ఇందులో. రౌండ్ కుందన్ కూడా గ్లాస్ టైప్ వస్తుంది కదా! ఆ గ్లాస్ టైపు రౌండ్ కుందన్ వాడాను. అసల డిజైన్ అయితే మాత్రం చాలా బావుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్‌గా ఉంది. మనకి ఎన్ని రకాలు మనం వేసుకున్నా సరే, ఈ కలర్ కాంబినేషన్ అన్నది ప్రతి ఆడవాళ్ళకి మంచి అట్రాక్షన్‌గా ఉంటది. ఈ డిజైన్ చూడండి ఒకసారి. ఈ సైడ్ బ్యాంగిల్స్ 2 కట్ 4 బ్యాంగిల్స్ అండి. అలాగే లోపల సన్నగాజులున్నాయి కదా! గ్రీన్ కలరు. అవి 6, 6 బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్క చేతికి. అలాగా 12 బ్యాంగిల్స్ నేను సెట్ తయారు చేశాను. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చేసిన బ్యాంగిల్స్ అనమాట. ఈ డిజైన్ మీకు ఎలాగా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది శారీస్‌కి అంటే ఆ శారీకి కస్టమైజేషన్ అనమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను. మీకు మొన్న ఒక వీడియో పెట్టాను గదా! ఒక హస్బెండ్ సర్ప్రైజ్ చేస్తున్నారు వాళ్ళ వైఫ్‌కి అని జెప్పి. అయితే బ్లౌజ్ డిజైన్ వాళ్ళేమి నాకు డిసైడ్ చేయలేదు ఆయన. అందుకని నేనే నా ఓన్ డిజైన్ ఒకటి స్కాలప్ డిజైన్ బ్లౌజ్ ఒకటి చేశాననమాట. అయితే దానికి స్కాలప్ పెట్టి సెంటర్‌లోని ఏదైతే బార్డర్ పీస్ ఉన్నదో, ఆ బార్డర్ నేను అటాచ్ చేశాను. కిందన పైపింగ్ ఇచ్చాను. అదిగోండి స్కాలప్ పక్కన ఏదైతే కార్నర్స్ వస్తాయో, ఆ కార్నర్‌లోని నేను షుగర్ బీడ్, గోల్డ్ బీడ్ 2 కలిపి స్టిచ్ చేశాననమాట. ఇదిగోండి చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఫస్టేమో ఒక గోల్డ్ బీడ్ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద సైజువి. తర్వాత షుగర్ బీడ్ ఒకటి దానికి లోననమాట. అలాగా 2 బీడ్స్ తోటి నేనది స్టిచ్ చేశాను. కానీ బ్లౌజ్ లుక్ అయితే చాలా బావుంది. అలాగే గ్రీన్ కలరు పైపింగ్ వేశానన్నాను కదా! సేమ్ అలాగే అదే గ్రీన్ క్లాత్ తోటి వెనకాతల 3 బటన్స్ పెట్టాను. దానివల్లేంటంటే శారీలోని శారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలరు ఈ బార్డర్ ఏదైతే వేసానో పైపింగ్ బటన్స్ లుక్ ఇంకా బావుంటుంది గదా! దానివల్ల నేను అలా వేయాల్సొచ్చింది. డిజైన్ మాత్రం చాలా బావుంది. మీరు చూసి చెప్పండి. అలాగే ఇది ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నాననమాట. మన దగ్గర ఆల్ ఇన్ వన్ అండి. మన బొటిక్‌లో ప్రతీదీ ఉంటుంది. మీకు ఇది లేదు, వీళ్ళ దగ్గరకొచ్చేమో అది లేదు, ఇంకొక చోటకి వెళ్ళాలన్న పనే ఉండదు. మీరు ఫాల్ జిగ్‌జాగ్ దగ్గర నుంచి, అలాగే మగ్గం వర్కు, అలాగే మీకు ఏం కావాలంటే అదే ఉన్నదండి మన దగ్గర. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఒకసారి మీకు కావాలంటే గనక ఆర్డర్ చేయండి. అప్పుడు మీకే అర్థమవుతది. ఒకసారి ప్రీ ప్లేటింగ్ చేస్తున్నాను. అలాగే మీ శారీస్ మీదకి మ్యాచింగ్ అయిన థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. ప్రతీదీ గూడా కస్టమైజేషన్ ఉంది గాబట్టి మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన కలర్స్‌లో నేను చేసిస్తాను. అదే విధంగా స్క్రంచీస్, బోస్, క్లిప్స్ అన్నీ ఏ టు జెడ్ మీరు పలానా దాని కోసం బయటికి వెళ్ళాలన్న నెసెసిటీ అయితే లేదు. ప్రతీదీ నా దగ్గర అవైలబుల్‌గా ఉంది. మీరు ఒక శారీ తీసుకొచ్చి ఇచ్చారు అంటే, మొత్తం ఏ టు జెడ్ అన్నీ నేనే చేసి మీ చేతికి అందిస్తాను. మీరు కావాలంటే ఒకసారి వస్తే తెలుస్తుంది. ఆల్రెడీ నా దగ్గర అలవాటైన వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా అలవాటు పడిన వాళ్ళకి తెలుస్తుంది. కొత్త వాళ్ళెవరైనా ఉంటే గనక మీరు ఒకసారి రండి. వచ్చి చూడండి. ఇదిగోండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. సెంటర్‌లో చెప్పాను కదా! బటన్స్ పెట్టానని. అలాగే సైడ్ ఆ బీడ్స్ కుట్టాను. చాలా బావుంది. ఆ హ్యాంగింగ్స్ కూడా డబల్ వేశాననమాట. ఇలాగ చిన్న చూడండి. అలా చిన్న బంచ్‌లాగొచ్చి చాలా బావుంది అది కూడా. డిజైన్ టైపు హ్యాంగింగ్స్ వేశాను. మీకెలా అనిపిచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. చాలామంది చూస్తున్నారు గానీ, లైక్ చేయరు, కామెంట్ చేయరు. జస్ట్ చూసి ఇలాగా స్క్రోల్ చేసేస్తున్నారు. అలా స్క్రోల్ చేయడం వల్ల యూజ్ ఏముంటదండి? వాళ్ళ పనితనం ఏంటన్నది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే కదా అర్థమవుతది. వాళ్ళు ఏంటి అన్నది. ఏమీ లేకుండా జస్ట్ ఆ వీడియో వచ్చిందా, పక్కకి తోసేద్దాం అన్నట్టు ఉండకూడదు గదండీ! ఏదైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు యూజ్ అవుతది. ఇప్పుడు యూజ్‌లెస్‌వి ఏమి పెట్టము గదా! అన్నీ యూజ్ అయినవే ఉంటాయి. ప్రతి లేడీస్‌కి యూజ్ అయినవే ఉంటాయి.
ఒక మగోళ్ళకే ఈరోజు ఇంప్రెషన్ అనమాట. ఆహా! మన వైఫ్ కూడా ఇలా ఉంటే బావుంటది. మన చెల్లి ఇలా ఉంటే బావుంటది. మన కూతురు ఇలా ఉంటే బావుంటదని ఇప్పుడు వాళ్ళకే కొత్త కొత్త అభిప్రాయాలొస్తున్నాయి ఇటువంటి యూట్యూబ్‌లో చూసి. లేడీస్‌కేమున్నదండి? ఏ టు జెడ్ అయితే నా దగ్గర అన్నీ ఉంటాయి. మీకేది కావాలన్నా అవైలబుల్. ఏ టైంలో అయినా సరే నేను మీకు చేసి ఇస్తాను. ప్రీ ప్లేటింగ్ దగ్గర నుంచి స్క్రంచీస్, బోస్, క్లిప్స్ అన్నీ నేను చేస్తాను. మీకు నచ్చితే గనక నా వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అప్పుడే కదా 10 మందికి తెలుస్తది. మనం చేసే వర్క్ ఏంటన్నది. ఇది తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ అండి. అక్కడ మీకు అవైలబుల్‌గా నేనుంటాను. మీరెప్పుడు కావాలంటే అప్పుడు నేను చేసి మీకు అందివ్వగలను. ఏదైనా బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ అలాంటివి ఏమన్నా స్క్రంచీస్ ఆర్డర్స్ ఇస్తే గనక నాకు ఒక 10-15 డేస్ బిఫోర్ ఇవ్వండి. థ్యాంక్ యూ.